పట్టణంలోని ప్రజలకు మరియు విద్యార్థులకు సుపరిచితురాలైన డాక్టర్ రాధిక బాధ్యతలు స్వీకరించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణంలో ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి కొత్త ఆర్ఎంఓగా డాక్టర్ రాధిక సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. మదనపల్లి పట్టణంలోని ప్రజలకు సైకియాట్రిస్టుగా డాక్టర్ రాధిక సుపరిచితురాలు. ఈ సందర్భంగా డాక్టర్ రాధిక మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఆర్ఎంఓగా బాధ్యతలపై అధికారుల ఆదేశాల మేరకు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఆర్ఎంఓగా తనను నియమించడంతో బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర విభాగాల్లో పనిచేసే అందరితో సమన్వయం చేసుకుంటూ తన వృత్తిని మరింత ప్రతిష్టంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాధిక తెలిపారు. మదనపల్లి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యం బాగలేకపోయినా, అనారోగ్య సమస్యలు ఉన్నా ఎవరైనా మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలోనే సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ రాధిక మీడియా ద్వారా తెలియజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీ డిపార్ట్మెంట్. మరి ఈ మదనపల్లి సర్వజన బోధనాసుపత్రికి నేను ఆర్ఎంఓగా ఇన్ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి పై అధికారుల ఆదేశాల మేరకు మరి మదనపల్లి అంటే నాకెంతో ఇష్టం. ఈ మదనపల్లికి నా వంతు సేవలు నేను అందించాలని ఈ బాధ్యత తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, చిన్న చిన్న సమస్యలు పేషెంట్స్ విషయంలో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, వాళ్ళలో ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు మా దగ్గరికి తీసుకుని వస్తే దాన్ని నేను పరిశీలించి ఖచ్చితంగా పరిష్కారాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీ సహకారం కూడా దీనికి ఉండాలి. పబ్లిక్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే సర్వీసెస్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇది చాలా చరిత్ర ఉన్న హాస్పిటల్, దీనిలో ఎన్నో మంచి సేవలు జరుగుతాయి కూడా. కాబట్టి పేషెంట్స్ ఏదైనా చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడకుండా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి వచ్చి మీరు కనుక వినియోగించుకుంటే దాన్ని బట్టి పరిశీలించి మా ఆధ్వర్యంలో అంటే మాకు సంబంధించిన వరకు ఆ పరిష్కారం ఖచ్చితంగా కనుక్కుంటాం. లేదు అంటే మా దగ్గర అవ్వకపోతే పై అధికారులు కూడా మేము దీన్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరి ఈ అవకాశాన్ని అంటే ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ